ఓం శాంతి. నేష్ఠి స్థితి. బాబా జీవితంలో ఒక ముఖ్యమైన విశేషత ఏమంటే వారు స్వరూపనిష్ఠులుగా ఉండేవారు. వారికి శ్రీ బాబాతో అంగ సాంగత్యంలో ఉండే అభ్యాసము ఎంతగా ఉండేదంటే వారిరువురు బహుశా వేరుగా లేనేలేరని అనిపించేది. వారు భోజనం చేసేటప్పుడు తన జతలో భోజనం చేసే వసలతో, ఇది చూడండి, ఈ చేయి అయితే ఇతనిది, కానీ శ్రీ బాబా ఈ చేయి ద్వారా ఈ పుత్రునికి ఎంత ప్రేమతో తినిపిస్తున్నాడో, ఇతడు శ్రీ బాబాకు ప్రియమైన పుత్రుడు కదా అని అనేవారు. స్నానము చేయునప్పుడు ఎవరైనా వచ్చి బాబాతో, బాబా ట్రంకాల్ వచ్చింది అని చెబితే అప్పుడు కూడా బాబా, బిడ్డ, బాబా శివునిపై చెంబుతో నీరు పోసి స్నానం చేయించి ఇప్పుడే వస్తారని వారికి చెప్పు అని అనేవారు. అప్పుడప్పుడు ఎలా అనుభవం చేసేవారంటే వారు స్నానం చేయడం లేదు, కానీ వారి శరీరంలో ప్రవేశించిన శివునిపై చెంబుతో నీరు పోస్తున్నారని. మరొకసారి ఎలాగైతే తల్లిదండ్రులు తమ పుత్రునికి స్నానం చేయిస్తారో అలా ఇప్పుడు శ్రీ బాబా వారికి స్నానం చేయిస్తున్నారని అనిపించేది. ఈ విధంగా వారికి నేను దేహమును అనే స్పృహ ఉండేది కాదు. అంతేకాక దేహానికి సంబంధించిన కర్మలలో కూడా వారు శ్రీ బాబా యొక్క మనన చింతన, స్మరణ, గుణాలను మహిమ చేయడం మొదలైనవి చేస్తూ శరీరం అనే భ్రమ మరియు మాయ యొక్క దెబ్బల నుండి అతీతమవుతూ వెళ్ళారు. అంతేకాక వారి స్థితి ఎలా తయారవుతూ పోయిందంటే దేహంలో ఉంటున్నా లేనట్లుగా అయిపోయింది. వారి నిద్ర కూడా నిద్రగా ఉండేది కాదు, కానీ అందులో గాఢ నిద్ర అనేది పిండిలో ఉప్పు సమానంగా ఉండేది, లేక బహుశా అంత మాత్రం కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే అందులో కూడా వారు విశ్వసేవకు సంబంధించిన స్వప్నాలే చూసేవారు, లేక శ్రీ బాబాతో మాట్లాడేవారు. వారి ఈ యోగంలోని తత్పరత నిరంతరము వెలుగుతున్న జ్యోతి సమానంగా ఉండేది. దీని ఫలితంగానే ఎవరైనా వారి సమీపానికి వచ్చి కూర్చుంటే వారి యోగం యొక్క దీపశిఖ ఆ వ్యక్తి యొక్క జ్యోతిని కూడా వెలిగించేది. ఎవరైనా వారి కనులలోనికి చూస్తే వారు ఈ ప్రపంచంలో ఎక్కడో దూరంగా ఒక సూక్ష్మ సుఖమయ లోకంలోనికి చేరుకునేవారు. ఎలాంటి పురుషార్థం చేయకుండానే వారు ఒక పక్షి రెక్క సమానం తేలికతనాన్ని అనుభవం చేసేవారు. కనీసం అక్కడ కూర్చున్నంత సమయము వారిలో దేహము మరియు సందేహ భావనలు నశించేవి. వారిలోని పాత మనోవికారాలు కూడా శాంతమైపోయేవి. అంతేకాక వారికి ఒక కల్పనాతీత, వర్ణించలేని శాంతి అనుభవం అయ్యేది. ఒకవేళ వారు తమ ఈ జన్మ లేక వెనుకటి ఏ జన్మలోనైనా కొంత భక్తి లేక ఉపాసన చేసి ఉంటే సహజంగానే వారికి బాబా ముఖమండలం పైన, వారి చుట్టుపక్కల ఒక ప్రభామండలము కనిపించేది. దానిని వారు అలా చూస్తూనే ఉండిపోయేవారు. బాబాకు సమీపంగా ఉన్నంత మాత్రాన చెప్పకుండానే మౌన స్థితిలో కూడా ఈ బాబా ఏ కర్తవ్యం చేస్తున్నారు, ఎలాంటి సృష్టిని స్థాపన చేస్తున్నారనే పరిచయము లభించేది. అంతేకాక ఇటువంటి ఆత్మిక స్థితి యొక్క అవస్థ లేక దేహం నుండి అతీతంగా ఉండే స్థితి చాలా మధురమైనది. అది సహజంగానే వీలవుతుందనే ఆలోచన కూడా మనసులో వచ్చేది. అచ్చా. ఓం శాంతి.